హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే 6 మంది అవుతున్నాము. సో 6 మందిని కలిసి ఒక 6 గేమ్లు అయితే ఆడబోతున్నాము. సో ఒక్కొక్క గేమ్లో ఒక్కొక్కరికి పాయింట్ అయితే వస్తుంది. సో లాస్ట్కు ఎవరైతే 3-4 మిగులుతారు కదా, సో వాళ్ళకైతే ఒక పనిష్మెంట్ అయితే ఉంటుంది. పనిష్మెంట్ వచ్చేసి ఒక 20 ఫ్రంట్ రోల్స్ అయితే వేయాలి. చూద్దాం ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళు లాస్ట్ వస్తారు అని చెప్పేసి. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి మీరు ఇప్పటివరకు లైక్ చెప్పితే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఈ క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ రౌండ్లో గేమ్ వచ్చేసి ఏంటిదంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కుండ ఉంటుంది. మళ్ళీ ఒకరి చేతిలో రౌత్ అయితే ఉంటుంది. ఈ కుండనేమో ఇడిదికి ఇట్లా జాసి పెట్టుకుంటారు. బాబాయ్ ఉన్నాడు కదా ముంగట, ఈ చేతేమో ఇట్లా సైడ్కి ఉంటుంది. నా కుండని సేవ్ చేసుకోవాలి నేను, మళ్ళీ వేరే వాళ్ళ కుండని వాళ్ళ కొట్టాలి. ఇప్పుడు ఈ రౌండ్లలో ఎవరైతే మిగులుతుందో వాళ్ళకి పాయింట్ ఒకటి. కథపెద్ద ఎందుకు మరి మీరు పట్టుకురు ఈ చిన్నది పట్టుకో సరిపోతుంది. నేను చూసుకోలేదు కావచ్చు, నాకైతే నవీన్ గారు ఇచ్చాడు. ఇక్కడ కనెక్ట్ అవుతుంది, తీసుకొచ్చుకోబోతు ఒకసారి లేవడు వాళ్ళకి అర్థం కాలేదు. ఇట్లా అయితే ఉంటాయి. ఇప్పుడు నేను నా సేఫ్ చేసుకోవాలి ఇంకకి, మళ్ళీ బాబాయ్ వాళ్ళ కొట్టాలి. ఇట్లా పాట నువ్వే 1 2 3 అనాలి. మరి పోంది అర్జెంట్ అవుతా చిన్న రౌతు ఏడుతురు. నేను ఫస్ట్ ఏమన్నా అంటే ఇట్లా రౌతులతో కాకుండా నార్మల్ హ్యాండ్ తోటి ఇట్లా కొట్టి వలగొడదామని అంటే, ఒకవేళ మిస్ అయ్యే మన చేతికి ఇట్లా వస్తాయని చెప్పేసి మనం రౌతులు తీసుకుందాం అన్నారు. ఏదో ఒక రాయి పట్టుకోగనట అన్న ఒక జనాలు రాళ్ళు తెచ్చుకుంటున్నాడు. జేబులోకి వెళ్ళి జేబులకి చేతుల్లో ఉన్నాయి ఇంకా చూసుకో. రెడీయా? రెడీ 3 2 1. బయటికి పోతా అన్యాయం రాదు. బయటికి లైన్ చూసుకోరి. వేరే ఎవరికి వస్తాయి కుండనే దూరం పెట్టుకునేది ఎటు పెడితే పరగొచ్చుడు కాదే గిట్ల పెట్టుకున్నా గిట్ల పెట్టుకుని లేదు నన్ను టార్గెట్ ఇస్తారు. బాబాయ్ ఎట్రా సుత్తున్నావు ఏం చేస్తారు. లైన్ డాట్ అవుట్. నా చేతు కొట్టిండు కాదు పలగొట్టుడు కుండని మొత్తం మీది పోతా నూకుతున్నా. అది కింద ఏర్పడతలే కింద కాళ్ళ. బాబాయ్ లైన్ చూడు. ఈసారి గిట్ల పెట్టేది మళ్ళా చూసి రూల్స్ ఏం చెప్తున్నాం, కుండ దగ్గర పెట్టుకోవాలి. అది తెల్లర దాకా అయ్యేటట్లేదు. బాబాయ్ గిట్లా గుద్దుకుంటారు. కూడా వాళ్ళు ఒకటి మాట గుద్దుకుంటారు ఇట్లా. ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. ఓ రక్క ఇక్కడ శైలి జస్ట్ మిస్ మనకి దర్శకాల రాయి
మరి ఆయన రైస్ పెట్టరు మా నెత్తి తాకుతుంది. ఓ రైస్ పెట్టినావు. తీసుకురా చెప్తే ఉన్నాం రాయి ఇడిచిపెట్టే కుండ తాగినా సరే స్టార్టింగ్ లో ఎప్పుడే అబ్బా ముది సబ్బు శేఖర్ది కుండ తాగింది కానీ ఏం కాలే కుండ పలగలే తాకింది అంతలా అని చెప్పు శేఖర్ ఆడనా నువ్వు మధ్యలో జరగకు అది నీకు చేయగానే కట్టుకోమని కావాలి తీసుకుంటారు. ఫోన్ తీసినాడే శేఖర్ మీద గెలుస్తాడు ఇలా గుర్తాడు ఫోన్ ని అంటే ఫోన్ మానవడం నెత్తి కొట్టే వాయిదా అది తెలియదు సేమ్ షాట్ నాకు సేమ్ షాట్ ఫస్ట్ కుండ తాకి మొత్తం ఇక చేతులు కుద్దామన్నారు ఇంకా ఇల్లు ఫస్ట్ రౌండ్ లో శేఖర్కి ఒక పాయింట్ వచ్చింది, అందరికి 0. మన సెకండ్ గేమ్ వచ్చేసి ఏంటిదంటే ఒక స్టాండ్ మీద కుండ ఉంటుంది, కుండలో నీళ్ళు పోతాము. సో నీళ్ళు పోతే ఏముంటుంది అంటే ఒక 50 మీటర్స్ నుంచి దీని అయితే మన గన్నుతోనైతే కాలవాలి. సో కాల్చిన తర్వాత ఇట్లా పొక్క పడుతుంది, ఇట్లా నీళ్ళు అయితే ఇచ్చుతాయి. వాళ్ళకు ఒక పాయింట్. ఇప్పుడు శేఖర్కి ఒకరికి ఒక పాయింట్, అందరికి 0 పాయింట్లు. సో ఈ రౌండ్లో ఇప్పుడు ముగ్గురు వలగొట్టారు అనుకో, దీన్ని ముగ్గురికి ఒక్కొక్క పాయింట్ వస్తుంది. ఇప్పుడు ఇంకా ముగ్గురు వలగొట్టలేరు అనుకో వాళ్ళకి 0, వాళ్ళకి ఏముండే పాయింట్లు ఇక. సో అన్ని గేమ్లలో ఇట్లా పోతా ఉంటే ఒక్కొక్క పాయింట్ వస్తూ ఉంటే లాస్ట్కు కలిపి తర్వాత వాళ్ళైతే విన్నర్ డిసైడ్ చేద్దాము. సో ఇది తీసేసి మళ్ళీ సెట్ చేయాలి. సో ఈ ఛాలెంజ్ వచ్చేసి ఊహించరే స్టార్ట్ అవుతుంది ఈ గీత నుంచి అడికి పోదు, అడికి పోతే 0 పాయింట్, మొత్తం పాయింట్ లేదు. ఫస్ట్ వాళ్ళు సెకండ్ వాళ్ళు చెప్పేసి డిసైడ్ చేద్దాం. ఎట్లా అంటే ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ వచ్చింది కాబట్టి ఈ రౌండ్ లో పోతే ఫస్ట్ ఆడతాడు, తర్వాత నేను, ఇట్లయితే ఆడుతున్నాము. ఫస్ట్ నాకు ఆడదా నాకు ఇస్తారు వీళ్ళు ఎట్లా పెట్టి రాదు నీకు ఆడు కొండ కొట్టినట్టే రాక అంతే ఇరు నీ గుండును కూడా మరి గుండును పెట్టరా, గుండును ఊహించుకుంటున్నా. లైఫ్ లో ఒకటేసారి ఛాన్స్ వస్తుంది, ఇది ఆ ఛాన్స్, ఇది ఒకటేసారి ఛాన్స్ అట. ఒకవేళ రాలేదనుకో నీకు వచ్చిన పాయింట్ పోయి. సో చెట్టు పైన ఉన్న కొమ్మలో ఉన్న పిట్టని చూడు, కట్టలేదు ఒక పాయింట్ ఉంది నాకు. మీరు కొట్టకపోతే కుండ ఆడి ఆడి దమ్మొస్తుంది అత్తలేదు. ఇగో శేఖర్కి ఒక పాయింట్ ఉన్నాయి కాబట్టి టెన్షన్ లేదు, మాకు టెన్షన్ లేదు. కానీ మీది కొట్టు అసలు లోడ్ చేసి శేఖర్కి అయితే టెన్షన్ లేదు. ఎందుకు టెన్షన్ ఎందుకు లేదు. గుండెను ఎవ్వరైనా కొడతారు, చుక్కను కొట్టాలి నువ్వు. పడుతున్నావు. నేను ఇవ్వరాక డ్రాప్స్ కొట్టినా పలిగింది. చూసుకో పలిగింది రైట్ రైటే చూసుకో. నీళ్ళు ఆడతలేవు పలిగింది పలిగింది. అలా ఆగింది. నీళ్ళగా అయినట్టున్నది.
మరి గదే నేను టప్ అనేది కింద తాకింది వీళ్ళు తాకలే అంటారు వీళ్ళు రాకపోతే నీకు అనే ఉంటుంది నాకైతే ఒక పాయింట్ వచ్చింది సెడి ఎత్తుండీ తాటి రావాలి ఇప్పుడు తాటి రావాలి బాబాయ్ అయితే బాబాయ్ పాయింట్ రావాలి కింద డ్రాప్ పడుతుంది పాయింట్ సేమ్ నా లెక్కనే అలానే ఇరికింది హెడ్ షాట్ కొట్టినా దీనికి ఇలా వలిగింది ఇది నీళ్ళలో పోయి ఆగిందన్నట్టు రాలే ఇవి కవర్ కూడా పడ్డది ఇగో కవర్కి పడ్డది గీడ పడితే మాత్రం నీళ్ళు మంచిగా వాడు ఇమ్మిని గన్ని ఇది మన షాట్ ఇట్లుంటది కొడితే వచ్చిండే ఇది పవర్ అంటే గన్ని దాంతో ఏముండొచ్చు పాయింట్ వచ్చింది ఒకటి ఇప్పటికైతే నాకు శేఖర్కి బాబాయ్కి 3 పాయింట్లు అవుతున్నాయి ముగ్గురికి మనిషికి ఒక పాయింట్ నేను కూడా ఒక పాయింట్ అందరుకున్న పాయింట్లు ఇది వాళ్ళది బుగ్గల గేమ్లు ఉన్నావా ఇది వాళ్ళది ఇప్పుడైతే కూరాడు కెమెరా దిక్కే ఉంది చక్కగా ఆయన వాళ్ళగా చూడు కాదు ఏలేని గుండు వలగాలి సేమ్ షాట్ అదేనా ఏర్పడే పడ్డాని హెడ్ ఇదేంది మరి అరే ఇక్కడ ఆగిడ పైన పోయింది మరి అరే ఇవి నీయే రే ఇవి నీయే తీసుకో మూత లోపల ఆగుతున్నాయి నాకైతే ఒక పాయింట్ అయితే వచ్చింది గేమ్ లా తాగా అన్నది కాబట్టి తాగింది అది నరకు మీదైతే ఆయనకి నాకు దగ్గర ఫస్ట్ నేనే కొట్టిరా అయ్యా టెస్టింగ్ నేనే చేసిన ఓపెనింగ్ నేనే చేసినారా నీకు తెలుసారా మేము అందరం కూడా స్ట్రైట్ లో కొడితే జింగిరాట గిట్ట కొడతాడు గిట్ట చెప్పింది గుర్తుకుంది అడిగి వాయింట ఏర్పడే ఎట్లా పోతుందో తెలుసు నాకు అది ఎగురుతుంది గన్నిట్లో పోతున్నది ఇక మూత లెఫ్టేనా అబ్బా దాంతో ఏమున్నా తీరా నీకు రైటే వలుగుతలేదు నీకు లెఫ్ట్ వలుగుతుంది వీళ్ళకి రైట్ సైడ్ కొడితేనే వలగది మనం ఇట్లా పెట్టుకుంటారా కానీ కరెక్ట్ కొట్టిండు గాయస్ వాడు ఆడ చెట్టు ఒకటి పడిపోయింది ఆ కట్టే కొట్టిండు సౌండ్ వచ్చింది లెఫ్ట్ బరాబర్ ఉంటుంది చూడు బరాబర్ ఉంటుంది అంటే ఇప్పుడు టార్గెట్ చలో ఈ రౌండ్ వచ్చేసి 1 2 3 ముగ్గురికి వచ్చినాయి పాయింట్లు సో ఫస్ట్ రౌండ్ లో శేఖర్ మొత్తం 4కి ఒక్కొక్క పాయింట్ ఉంది వీళ్ళిద్దరికి 0 లెఫ్ట్ హ్యాండ్ లో పడుతుంది ఇక మెల్లగా చలో నెక్స్ట్ రౌండ్ నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసి ఏంటిదంటే బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు అందరి నెత్తుల పైన ఇట్లా అయితే పెట్టుకోవాలి కుండా తిరమన్నా సో ఈయన చేరి అలా గీతుంటే ఒకటి మాకు ఒక 30 మీటర్స్ 50 మీటర్స్ దూరము సో అదైతే క్రాస్ చేయాలి ఎన్ని సెకండ్లు అంటే 30 సెకండ్స్లో టైమింగ్ ఉంటుంది 30 సెకండ్స్లో ఈ గీత నుంచి ఆ గీత దాకా పోవాలి ఈ కింద పడకుండా వాళ్ళైతే కింద పడతారో వాళ్ళకి 0 పాయింట్ సో వాళ్ళైతే దీన్ని తీసుకొని పోతారో గీత కాడికి వాళ్ళకి 1 పాయింట్ 3, 2,
1. ఫస్ట్ సెకండ్ సేఫ్ ఓ అప్పుడే అయిపోయింది 18 20 కాడ అయిపోయింది మాదైతే కింద పడ్డది మొత్తం వలిపోయింది. ఇక మేము 2 పాయింట్లు టైమింగ్ వచ్చిరా వచ్చిరు ఇప్పుడు అయిపోయింది అది 18 సెకండ్లలో వస్తాం మేము. ఇప్పుడు అయిపోయింది వచ్చాక ఇప్పుడు అయిపోయింది కానీ నేను తీసుకోమని చేసిన చూపించిన ఆల్రెడీ చూపించిన ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కలిసి 2 పాయింట్లు మా మ్యాచ్ రా నాకు ఒక్కరికే పాయింట్ అంతే వీళ్ళకి 0. అవుతలేదు అది నా గుండు మీద అది లెవెల్ లేదు మీ లెక్క లెవెల్ లేదు బక్క ఉన్నాం కదా మా గుండుతో బక్క ఈ దొడుగు వీళ్ళు దొడుగున్నారు కదా గుండు దొడుగు మధ్యలో బ్యాలెన్స్ తప్పింది కుండది ఆ ముంగడు కురుకొస్తుంది చక్క ఉరికొస్తుంది ఫస్ట్ వచ్చిన మన 4th గేమ్ వచ్చేసి మీరు ఇక్కడ కూడా వచ్చు 4 కుండలు అవుతున్నాయి కదా 3 డిప్రెషన్ లో 4 కుండలు అవుతున్నాయి కదా. సో ఈ గేమ్ వచ్చేసి బాబాయ్ అయితే కనిపెట్టిండు. బాబాయ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఇది ఎట్లా అంటే జాతరలో ఆడ ఈడ కొంచెం ఎట్లుంటది అంటే నేను ఎప్పుడు పైసల గురించి ఆట ఆడతారు. ఇది ఒకటి ఇలా పెడతారు, ఇలా పెట్టి అటు ఇటు తిప్పుతాడు వాడు. తెంపిన తర్వాత ఏదైతే ఉందో దాన్ని పట్టుకుంటే అది వచ్చినప్పుడు అది వాడిని తీసుకొని మనకి పైసలు ఇస్తారు కదా. ఇప్పుడు మేము ఇస్తున్నాం అంటే ఈ గేమ్లో మాకు ఎవరికైతే పాయింట్స్ ఇట్లా కావాలి కాబట్టి ఎవరైతే ఈ బాల్ ఉన్న కుండ గురించి ఎవరైతే ఇట్లా పట్టుకుంటారో బాల్ కుండ పట్టుకుంటే వాళ్ళకి పాయింట్, ఏదైతే పట్టుకుంటే వాళ్ళకి లేదు కదా కుండ బాల్ ఇట్లా లేకపోతే వాళ్ళకి 0 పాయింట్. చలో ఫస్ట్ ఓడి కదా గోల్ వాడ తిరమరా బాబాయ్ ఫస్ట్ సెకండ్ ఇట్లాగే నువ్వు పాయింట్ ఎవరికి లేవో వాళ్ళు రారు ఫస్ట్. ఫస్ట్ నువ్వు ఫస్ట్ జింగాడు ఫస్ట్ నువ్వే ఫస్ట్ కుండ వాళ్ళు వాళ్ళు లాస్ట్ ఫస్ట్ నువ్వే ఫస్ట్ గుండు వాళ్ళిందంటే మరి ఫస్ట్ వాడు తిరుగు నువ్వు ఇచ్చారు అట్లా ఇంకా ఒకళ్ళు పట్టుకోరి మేము ఇక్కడ సెడి చేస్తాము తర్వాత మనం వెళ్తాం. ఎవరు నాయన బాగాలే పెట్టరురా అబ్బా కుండలు మారుతుంది కళ్ళ ముంగడ చేస్తే కుండలు మారుతారా. రామ చిలకమ్మ కమాన్ చిలకమ్మ చిట్టితల్లి లేపి చూడదు గిట్లా సెలెక్ట్ చేసుకో. ఇట్లా గిట్లనా ఓన్లీ చూపి గిట్లా ఏదైనా ఒకటి ఏ కుండలు ఉందా అనిపించినా కుండ మీద సేవేడు ఇట్లా అంతే. గుడ్ పాయింట్ 0 పని మంచిగా చెప్పిండు అందుకే నీకు. ఈ బాబాయ్ కదా గిడికి పెట్టి చేంజ్ చేసి ఏమైంది నేను మళ్ళీ పెట్టి మళ్ళా 0 పాయింట్. నువ్వు 4 గేమ్లల్లా మనకి 0. నెక్స్ట్ జింగాడు అట్లా ఇంకో అయిపోయింది అట్లా కాదమ్మా నువ్వు అటు వెళ్ళిపో. ఏరన్నా ముఖం లేదు చెప్పాడా రావాలమ్మా చిలకమ్మ రామ్మా ఇట్లా సెలెక్ట్ చేసుకోక అంతే ఏమే తీస్తాం. ఇలా మన ఇద్దరు గాసర మంచి లేదు 2 3 4 5 లెక్క పెట్టుకో. ఇద్దరు మంచి గాసర మంచి లేదు చెప్పినా ఒక మాట వచ్చిందే చెప్పలే గెలిచాను అంతే అయిపోయింది చెప్పలే అమ్మతో చెప్పలే ఒక పాయింట్ వచ్చింది అంతే. ఒక పాయింట్ వచ్చింది కరెక్టే. నువ్వు పెడతా పోరు చెప్పిన ఒకటే పాయింట్ ఉన్నదట మనకు ఆయన తగ్గలేదు మరి. రామా చిలకమ్మ అది చిలుకనే అది చిలకనే చిలకమ్మ పాత చిలుక ప్రేమ మలకమ్మ కావనా 1 2 3 4 5 6 7 8 9 10 ఆడుంది. వచ్చిందే నీకు గిద్దుదాం అనుకున్నా. 1 2 3 లెక్క నాది తీసిన 2 పాయింట్. నాకు 2 పాయింట్లు ఇప్పటికే. నెక్స్ట్ పన్ని
పన్నే పోయిగా ఇక దొరకవద్దు మెల్లగా. రామ్మ దా 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 కన్నుత్తిన అవరా కనకట్లనే రామ్మ మొద్దు పిల్ల. ఇంటి కావాలా పాయింట్ కావాలన్నా షెడ్ కావాలన్నా ఎట్లా చూస్తలేదు గడ్డే కనబడుతుంది చూసేసుకో తొందర పాయింట్ టైం ఆరా ఇంత టైం వేస్ట్ చేస్తలేదు రాను అది ఎక్కడ లేదు సెట్ చేసుకోవాలి. ఒకటి శేఖర్ చెప్పండి శేఖర్ చెప్పినట్టు చెప్పలే ప్రామిస్ చెప్పలే కరెక్ట్ వెళ్తున్నా నాకెందుకు వెళ్తున్నావు అట్లా బాబాయ్ ఫస్ట్ వచ్చిండు ఇప్పుడు మొత్తమే తీసేస్తున్నాము, జోలో పెట్టుకుంటున్నాము, మళ్ళాడిపిస్తాం. రామ్మ చిలకమ్మ మంత్రం తీసుకొస్తున్నా. నీకు వెళ్ళిపోయి 3 పాయింట్లు కదా నీకు కమాన్ పవన్ వెళ్ళి పిల్ల వచ్చినట్టు 3 పాయింట్లు 3 పాయింట్లు సేఫ్ నేను నాకు కూడా 3 పాయింట్లు వచ్చినాయి. ఏం కాదు కరెక్ట్. మదల్ ఫస్ట్ ఏమో ఇది తీసే, సెకండ్ ఏమో ఇది తీసే. ఉండు గిట్రా రెడీ రెడీ ఈ రౌండ్ లా వీనికి ఇజ్జికి జింగానికి నలుగురికి 4 పాయింట్లు వచ్చినాయి. నాకు రాలేదు, వీనికి రాలేదు. అంటే ఇప్పుడు పాయింట్లు నీ ఎన్ని? నీ 2 2 3 ఒకటి ఇలా వాళ్ళిద్దరు మడిదే 2 వీని ఒకటి రాసి ఇప్పుడు 3 పాయింట్లు. నెక్స్ట్ రౌండ్ ఇప్పుడు. సో నెక్స్ట్ రౌండ్ ఏంటిదంటే ఇదే స్టాండ్ పైన ఇదే ఇట్లా కుండ ఉంటుంది. సో ఆ బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు, ఒక గడ్డ అవుతుంది. గడ్డ నుంచి అయ్యో ఇదే రౌతున్నారు, అందరు ఇదే రౌతుని కొడతారు. ఆన్సర్ దాన్ని కొడితే ఇదైతే వలగాలి. వాళ్ళైతే సైడ్కి పోతుందో వాళ్ళకి నో పాయింట్, వాళ్ళైతే దీనికి వలుగుతుందో వాళ్ళకి పాయింట్ 1 పాయింట్. ఒకరికి 3 ఛాన్సులు పెడదాం, 3 ఛాన్సులు పెడదాం. అవి ఫస్ట్ వేడు ప్లేయర్ ఇంజుడ్ గుంజలు తీయడు, ప్లేయర్ ఇంజుడ్ గుంజలు తీయరు. గుంజులు కాదు మరి 3 ఛాన్సులు ఒక్క కంట్రోల్స్ గుంజులు తీయ ప్లేయర్ లాస్ట్ 3 ఉంటారు అన్న 4 పాయింట్లు ఏం తేవాలి. చలో చలో ఇంజుడ్ సో ఈ ఛాలెంజ్ లో ఒక్కరికి 3 ఛాన్సులు అయితే ఉంటుంది. 3 ఛాన్సులలో ఫస్ట్ సారి పలినట్టే, లాస్ట్ వలినా పలినట్టే. చలో, ఎందుకంటే దూరం బాగుంది, పలుతో వాళ్ళు అని చెప్పేసి దగ్గర పెడితే మొత్తం ఎండ కొడుతుంది అడిగి. ఫస్ట్ రౌండ్ అయితే వలగలేదు, ఇప్పుడు ఇంకా 2 ఛాన్సులు ఉంది. అలా అవుతా అలా అవుతే మొత్తం వలగనట్టు. ఇక ఇంకో అవుతుంది. కమాన్ 3 2 1
బాగుంది. శేఖర్ గాడు 2 ఛాన్స్లు అయితే తీసుకుండు, ఒక్కటి కూడా దాకలే, మొత్తం మీదికి వెళ్ళిపోయింది. లాస్ట్ రౌండ్ ఇప్పుడు వింది అడిగిందిరా. మిస్ అయింది. చలో ఇప్పుడు బాబాయ్ శుక్రాంబరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం త్రివర్ణోదనం మంచిగా ఇట్లా మొక్కుకుంటే నా జీవితంలో ఏ పని కాలేదు. వాయుదేవా వీడు అన్నదానికి ఖచ్చితంగా గాడుపు ఆడదాకా పోయి గిట్టు పక్కకు నువ్వు కుండగానే దాన్ని ఆడుతున్నట్టు ఊదు స్టాండ్ కింద పడితే నాటుకోండి ఫస్ట్ స్టాండ్ కింద పడితే నాటుకోండి డాన్స్ చేస్తున్నాడు మీదికి వెళ్ళిపోతుంది అది పోదు అది ఆలోచిస్తున్నాడు గుల్వర్ దూరం కుట్రా దాన్ని చూడని చెప్తా నీకు ఏం చెప్పా కాదు ఒక పిచ్చి కుక్క అది నేను కరిచింది కరిచింది నీ దగ్గర రౌతు బాబాయ్ శేఖర్ గుండు అనుకొని కొట్టు బాబాయ్ అనుకొని కొడుతుడు ఎట్లా కొడుతున్నాడు బరాబర్ కొడుతుంది నన్ను ఎత్తి ముట్టుకుని కాబట్టి నేను కొట్టలేదు. సూపర్ పక్క పట్టుకే సరే చూద్దాం పెట్టిండో మధ్యలో వెళ్ళిపోవాలి. కొంచెం నేనైతే క్రాస్ నువ్వు క్రాస్ గా ఇంత దూరం ఒక్క పాయింట్ కూడా రాలేదు. అంటే అక్కడ దాకా పోయింది బాబాయ్ 100% కొడుతుండు థర్డ్ ప్లేస్ రాయని చూడను ఏడబడుతుందో ఏటో పిక్తారా కొంచెం పక్క కూర్చోయింది. నెక్స్ట్ టైం తాకుతుంది గుట్టెక్కుతుంది ఖచ్చితంగా 3 ఛాన్సులు 100% తాకుతుంది కానీ గుట్టెక్కుతుంది ఇప్పుడు. అరే లాస్ట్ ఛాన్స్ హెడ్ షాట్ ముగ్గురికి 3 పాయింట్లు ఉన్నాయి. మీరే నాకు 3 పాయింట్లు అయితే అయ్యో చలో ఇప్పుడు 4th ప్లేస్ లో అయితే మన విజ్జి తన ఇవాళ నీ వలిగింది ఎట్లా పట్టుకున్నావు సేమ్ ఏం సంబంధం ఉండదు. నలుగురు ఒక తలగా ఇద్దరు గాయాలు శూలాలై అంటే ఇక కొంచెం ఇట్లా గట్టి చేయాలి. బరాబరే కానీ మీది కింద స్టాండ్ కాలు ఉంటాయి కదా దానికి పర్టికులర్ గా దాన్ని షూట్ చేసి కొడుతుందని ఆయన ఆడుకోండి అని చెప్పారు. లేకపోతే అది ఫస్ట్ సెకండ్ సార్ తెలిసి ఎటో పోతుంది. ఒకటి పైన పోతుంది కొట్టాలి. బాబాయ్ ఏమన్నా ఊహించుకున్నాడు బాగా కసి మీద ఉన్నాడు. అమ్ముల్ని హెడ్ షాట్ ఎవరు కుండలో చూసిండ్రా మహారాణి మహారాణి ఊహించుకుంటున్నావు అయితే
మొత్తం రౌతు కెమెరామెన్ కాకాలి కెమెరామెన్ కొట్టు కెమెరామెన్ కి ఎడ్డు కొట్టు దాని తాకింది పలి. 3 పాయింట్లు నిర్మిత విలాల నలుగురికి 3 పాయింట్లు డైరెక్ట్ విను నేను హెడ్ షాట్ మీద కొడితే విజ్జి కింద కొట్టింది దానికి కింద పడి మొత్తం మళ్ళీ ఇంకేంది చలో ఇప్పుడైతే జింగాడు అది ఆకది ఫస్ట్ ఛాన్స్ వాళ్ళు కొడతాడు అంత సీన్ లేదు ఇప్పుడు ఎన్ని పాయింట్లు ఒకటి పాయింట్ ఉంది ఇంకేంది 2 పాయింట్లు ఒకటి పాయింట్ అది కూడా ఇప్పుడు వచ్చింది కమాన్ కొడితే తాడి మీద పడాలి పో కొంచెం 2-3 మెతుకులు కథక్కది అయిపోవు అదే ఇక. తాడి చెట్టు మీద తాడి ముంజకాయలు ఉన్నాయి కాదు రోజు బరువు అదే పోతుంది చెప్పింది తినద్దు ఎప్పుడు కానీ ఒకటి చెప్పింది తినదు గుర్తుపెట్టుకో గింతే ఇట్లా తీసి కొట్టుడే అంతే అదే కొట్టుడు సెకండ్ కూడా మిస్ అయింది ఉచ్చి పెట్టి కానీ తాకుతురా ఇద్దరు అనాలు మస్తు నడిపడి ఎప్పుడైతే బుస్ బుస్ కనకన అయితే ఎత్తాడు బుస్ కనకన నలుగురికి ఎట్లా జాంబీ బుస్ బుస్ కనకన బుస్ బుస్ కనకన ధ్రువ క్రీమి టోలీ కోటి అగో అయ్యి ఎవరు చూపిస్తున్నా వేలు నిన్నే కొడతాడు గిట్లా గిట్లా బుస్ బుస్ కనకన వాడిని లొకేషన్ మీద పాగబట్టి నువ్వు లొకేషన్ మీద దూరం ఉండరా కొంచెం బిడ్డ కుండలు కావాలి మాకు తాకింది గుడ్లో చేస్తాం చూడు దాంట్లో కింది కొట్టాడు వాళ్ళు 150 రూపాయలు రాయరా వాడి పేరు ఇప్పుడు ఛాలెంజ్ కుండలు కావాలి కుండలు లేవు కుండ వాళ్ళకి వచ్చింది ఇప్పుడు ఆ గేమ్ లాభం ఇప్పుడు తాకింది సో ఇప్పటికైతే మేము 4 అయితే సేఫ్ లో ఉన్నాం 3 అయ్యో వీళ్ళిద్దరు సేఫ్ లో లేరు సో ఇప్పుడైతే నెక్స్ట్ ఛాలెంజ్ సో లాస్ట్ రౌండ్ లో మళ్ళీ ఇగో ఇట్లనే కనబడుతున్నా కదా దీంట్లో ఏముందంటే ఇగో ఉష్కన్ అవుతుంది అప్పుడు మొత్తం లోపల ఘోరగా బరువు ఉంది నిండా ఇగో ఏం బోనాలు ఇవి అన్నిట్లో నిండు ఉన్నాయిగా ఉన్నాయి నువ్వే వారవశం ఉన్నాయి చెక్ చేద్దాం ఇగో నిండా బరువు ఎత్తుకొని నిండా ఇలా లేరే ఇగో ఇంచుకుందాడు ఇలా అవుతున్నది ఇలా అవుతున్నది మనలో కొంచెం కుండరేనాలే సో గేమ్ ఏంటంటే ఒక్క కాలు మీద ఈ కాలు లేపినాం అనుకో పైనకి ఈ కాలు లేపితే ఇది పట్టుకోవాలి చేతు ఒకవేళ ఈ కాలు లేపినాం అనుకో ఈ చేతి పట్టుకోవాలి ఎట్లా చేతి పట్టుకున్నాడు ఒకటే చేతి పట్టుకోవాలి గిట్ల ఇట్లా ఒకటే చేతి పట్టుకోవాలి ఇట్లా గుంటుకుంటూ పోవాలి ఇప్పుడు ఒకవేళ ఈ కాలు లేపినాం అనుకో ఈ చేతి లేపాలి పైనకి ఒకవేళ ఈ చేతి లేపినాం అనుకో ఈ కాలు లేపాలి పైనకి ఇప్పుడు ఏ కాలు ఉంటే ఏ కాలు పెట్టినామో ఆడదాకా అవుతా అదే కాలు ఉండాలి అదే చేయి ఉండాలి రైట్ కింద పెట్టినాం అనుకో అయిపోయినట్టే ఒకవేళ కుండ అయిపోయినట్టే 3 2 1 గిడదా కలిసి పడిపోయినా ఏమైంది అయిపోగా నువ్వు అసలు తాటొచ్చుగా కాదు గిడ వచ్చి కింద పడిపోయినా ఎందుకు ఏమో కాలికి గిల్ల నొచ్చింది ఇట పడిపోయి వచ్చిందా
నరం పట్టుకున్నట్టు అవుతుంది ఇలా వచ్చిన అందరూ కింద స్టార్టింగ్ లోనే ఫస్ట్ సెకండ్ థర్డ్ మీ ముగ్గురము లాస్ట్ అయిపోయింది. మీరు నలుగురు ఇప్పుడు మీకు నాలుగు రెండు మూడు సున్నా ఇళ్ళ ఓడిపోయాడు. వాళ్ళిద్దరు ఉన్నట్టు ఇప్పుడు మన ఇద్దరు టై అయింది అంటే వాళ్ళే అంతే. ఎక్కువ పాయింట్లు వాళ్ళకే వచ్చాయి. అన్ని గేమ్లు మీరు చూసినట్టయితే సో ఫస్ట్ గేమ్లో ఫస్ట్ అయితే ఫస్ట్ నుంచే గెలిస్తేనే కూడా అన్ని ఓడిపోయినాక అంతే అన్నిట్లో గెలిచిండు. మొత్తానికి శేఖర్ 4 పాయింట్లు, బాబాయ్కి 4 పాయింట్లు, ఇంకా 3 మా ఇద్దరికి 3 పాయింట్లు, 2 పాయింట్లు. చిట్టి తల్లి అన్నది 0 మీరు మీకు ఫస్ట్ చెప్పినట్టు ముగ్గురన్నా నలుగురన్నా చెప్పినా కదా, వీళ్ళిద్దరికి ఎక్కువ పాయింట్ ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరు సేఫ్. మీరే మా అందరికి పనిష్మెంట్ కింద పడపోతే నీకు కూడా వీళ్ళ ఉండటం అవి పడకపోతే నేను కాల్ చేంజ్